నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనమందరం కూడా శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తున్నాం. సూత గోస్వామి తన గురువు గారికి మంగళాచరణం ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని 2 శ్లోకాలు మనకి చెప్పడం జరిగింది. మొదటి శ్లోకంలో తన గురువు గారైన సుఖదేవ్ గోస్వామి యొక్క విరక్తిని వర్ణించారు మంగళాచరణంలోని. దాని తర్వాత శ్లోకంలోని మా గురువు గారు ఎంత కరుణామయుడో అనే దాని మీద చెప్పడం జరిగింది. సో అలాంటి గురువు గారికి నేను ప్రణామాలు చేస్తున్నానని సూత గోస్వామి మంగళాచరణలో చెప్పడం జరిగిందనమాట. సో అద్భుతమైన మంగళాచరణ ఇది. సాధు సమాజంలోని పదే పదే దానం చేయవలసింది. అలాంటి మంగళాచరణతోనే మనం ఏదైనా ప్రారంభం ముందు మంగళాచరణతో ప్రారంభించాలి. మంగళాచరణం ఇతి మంగళం. ఈ మంగళాచరణ చేస్తే మనం చేసే కార్యము సిద్ధిస్తుంది. ఇది మంగళం అవుతుందన్నమాట మన జీవితంలోని. అందుకనే ఏ కార్యం చేయాలనుకున్నా దానికి ముందు మంగళాచరణ చేయాలి. గురువుకు ప్రణామాలు, భగవంతుడికి ప్రణామాలు మంగళాచరణలో మనం చెయ్యాలని సమస్త శాస్త్రాలు, వేదాలు, పురాణాలు కూడా చెప్తున్నాం అన్నమాట. అప్పుడే ఆ కార్యము మనకి సిద్ధి అవుతుంది. సో ఈ విధంగా భాగవతం ప్రతిదీ కూడా మనకి అన్నీ నేర్పుతుంది అన్నమాట. భాగవతము అనుభవంకి సంబంధించింది అన్నమాట ఈ భాగవతం. సుఖదేవ్ గోస్వామి ఎలా ప్రచారం చేశారు? తన అనుభూతి పొంది తర్వాత ప్రచారం చేశారన్నమాట ఈ భాగవతం. సూత గోస్వామి చెప్తున్నారన్నమాట, మా గురువు గారు ఈ భాగవతం తన తండ్రి దగ్గర విన్నాడు. వినిన తర్వాత ఈ భాగవతం మీద ఎంతో అనుభవం చెందాడు. అప్పుడు ఈ సంసారానికి పంచిపెట్టాడు భాగవతం. ఎందుకు పంచిపెట్టాడు సంసారానికి? ఈ సంసారంలో అందరూ జీవులు కూడా మాయాబద్ధులై ఉన్నారన్నమాట. మాయా ద్వారా పీడితులై ఉన్నారు. కాబట్టి ఈ మాయా నుంచి ముక్తులు అవ్వాలంటే ఏకైక మార్గము శ్రీమద్ భాగవత శ్రవణం అనేసి నిన్న చెప్పుకున్నాం. సంసారిణ కరుణయ పురాణగుహ్యం తాం వ్యాససునుమపయ మి గురుం మునీనాం.
సంసారం మీద కరుణతోని ఈ మాయాబద్ధ జీవులు ఉద్ధరించడానికి తమందం అంటే తామస గుణంలో చిక్కుపడి ఉన్న మాయా జీవులను ఉద్ధరించడానికి సంసారం మీద కరుణతో జీవులకి పురాణ గుగ్యము చెప్పడం జరిగిందనమాట, ఇవ్వడం జరిగిందనమాట. అలాంటి వ్యాసనందుడైన మా గురువు సమస్త మునులకి గురువు అయిన సమస్త మునులకి గురువు అయిన అలాంటి గురుదేవులకి నేను పాదాభివందనం చేసుకుంటున్నానని ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత శ్లోకంలోని దేవీ దేవతలకు ప్రణామాలు చేస్తున్నారు. ఇవన్నీ ఆచరణ చూడండి, వాళ్ళందరూ కూడా ఆచరించారనమాట. ఈ విధంగా మనం ఏ కార్యం చేయాలనుకున్నా, భక్తిమయం కార్యమైనా సరే, ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఏదైనా సరే మంగళాచరణ చేసి సమస్త దేవీ దేవతలకి నమస్కారం చేసి తర్వాత భగవంతుడికి ప్రణామాలు చేయాలి. తర్వాత ఏ స్థానంలో అయితే కూర్చున్నావో ఆ స్థానము గ్రామ దేవత కూడా ప్రణామాలు చెయ్యాలి. ఊరికి ఒక దేవత ఉంటారు, గ్రామకి ఒక దేవత ఉంటారు, కులానికి ఒక దేవత ఉంటారు, అందరికీ ప్రణామాలు చేయాలి అని ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగిందనమాట. తర్వాత శ్లోకంలో ఇది అన్నీ ఆచరించారు, వాళ్ళు ఆచరించి చెప్పారనమాట. సో మనం కూడా అలాగే వెళ్ళాలి, మనకు నచ్చినట్టుగా మనం వెళ్ళకూడదు. తర్వాత శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు. అందరు కూడా మీరు భాగవతం తెచ్చుకొని చూడండి. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. చెప్పండి అందరూ, మీకు అందరికీ గుర్తే కదా ఈ శ్లోకం, అందరూ పాడండి. అందరికీ నోటడ్డే కదా ఈ శ్లోకం అన్న. ప్రభుపాదులు వారు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకం కీర్తించాలని. నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. ఇక్కడ చాలా చక్కగా సూత గోస్వామి చెప్తున్నారు అనమాట మనందరికీను. ఏమని చెప్తున్నారు? సూత గోస్వామి భాగవతం ప్రారంభానికి ముందు గురువు గారు ప్రణామాలు చేశారు 2 శ్లోకాల్లోని. ఒక శ్లోకం విరక్తి, ఇంకొక శ్లోకము కరుణ. ఈ 2 శ్లోకాలు గురువు గారికి మంగళాచరణం. తర్వాత దేవీ దేవతలకు ప్రణామాలు చేస్తున్నారు. ఇది మనం నేర్చుకోవాలన్నమాట. తర్వాత శ్లోకంలో దేవీ దేవతలకు ప్రణామాలు చేస్తున్నారు చూడండి. కానీ మనకి ఎంత అహంకారం తెలిసిందా? 4 వారాలు అవలేదు మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చి ఈ దేవతలకు నేను ఎందుకు నమస్కరించాలి అని అహంకారము. ఎందుకు చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఏం చేశారు, ఏం అపరాధం చేశారు వాళ్ళకు మనం ప్రణామాలు చేయకూడదు? మనం ఏంటంటే ఐఎమ్ సీనియర్ డివోటీ, ఐఎమ్ సంథింగ్ స్పెషల్, నేను చాలా సీనియర్ డివోటీ, నేను కృష్ణ భక్తుడిని, నేను ఎందుకు నమస్కారం చేయాలి? మరి సూత గోస్వామి కృష్ణ భక్తుడు కాదా? భాగవత కథాకారుడు, నమస్కారం చేస్తున్నాడు దేవీ దేవతలకి. మనం ఎందుకు చేయకూడదు? బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు గాయత్రి చేస్తారు అందరూను. మరి గాయత్రి ఎవరు? ఆ గాయత్రి మాత ఎవరు? ఆమె కూడా దేవియే. మరి ఎందుకు ఈ గాయత్రి మంత్రము ఇచ్చారు మనకి? భగవంతుడికి ఉపాసన చేసేవాళ్ళు మనము, భగవంతు భక్తులు, కృష్ణ భక్తులము. అలాంటి కృష్ణ భక్తులు గాయత్రి మంత్రం ఎందుకు జపం చేయమంటున్నారు? త్రిసంధ్య సమయంలో 3 సంధ్యాల్లోని గాయత్రి ఎందుకు చేయాలి? ప్రతి దానికి కూడా
ఒక అర్థం ఉంటుంది. ఎవరు పోస్ట్ పొజిషన్ బట్టి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. ఇదే సంస్కారము. అంత మాత్రాన మనం ఏమి తక్కువైపు మనకన్నా ఉన్నతమైన వాళ్ళు. ఈ దేవీ దేవతలు ఉన్నారు కదా, న నరుల్లో శ్రేష్ఠులు కొద్దిగా. దేవతలు మానవుల కన్నా శ్రేష్ఠులు వాళ్ళు. ఉన్నత యోనిలో కొద్ది జన్మ తీసుకు మలిన ఆత్మలు మనము. వాళ్ళు శుద్ధాత్మలు కొద్దిగా. తర్వాత భగవంతుడితో దగ్గర సంబంధం ఉంది వాళ్ళందరికీ కూడా. మన గోల్ ఒకటే. ఆరాధ్య దైవం బ్రజేసు తనయ. మన ఆరాధ్య దైవము బ్రజేసు తనయ కృష్ణుడే. ఓకే, అలాగే ఉండాలి మనము. కానీ మిగతా వాళ్ళని కూడా అవమానం చేయకూడదు కదా, అపమానం చేయకూడదు కదా, అపరాధం చేయకూడదు కదా. వాళ్ళు కూడా వైష్ణవులే. వాళ్ళు కూడా వైష్ణవులే. వాళ్ళేం తక్కువ కాదు, మనకన్నా ఇంకా శ్రేష్ఠులు. నిత్యం సత్వగుణంలో ఉండేవాళ్ళు వాళ్ళు. మనం తమంధకారంలో బంధింపబడ్డం ఉన్నాం, రజోతమో గుణంలోని. ఇక్కడ సూతు గోస్వామి ఆచరణ చేసి చూపిస్తున్నారు. సమస్త ఆచార్యులు, భగవంతుడు కూడా. గోపికలు చూడండి, కాత్యాయని వ్రతం చేశారు కృష్ణుని కావాలనేసి. మరి కాత్యాయని ఎవరు? పార్వతీదేవి యొక్క అంశే. మరి జగజ్జనని సీతాదేవి ఆ, వినాయకుడి యొక్క ఉపాసన చేసిందనమాట. నాకు శ్రీరామచంద్రుడు భర్తగా రావాలనేసి. రుక్మిణీదేవి పార్వతి యొక్క ఉపాసన చేసింది. రోజు మందిరాలకు వెళ్ళడము, పార్వతీదేవికి ప్రణామాలు నమస్కారం చేయడం. మన టార్గెట్ ఒకటే ఉండాలి. మీరు కానీ నేను కానీ, నేను కృష్ణుని పొందాలి, నాకు కృష్ణుడి మీద ప్రేమ అనురాగం పెరగాలి అని అనేక దేవీ దేవతల దగ్గరికి వెళ్ళండి. కానీ ప్రార్థన మాత్రం, ప్రేయర్ మాత్రం ఇదే: నాకు కృష్ణ ప్రేమ పొందేటట్టుగా ఆశీర్వదించండి ఏ దేవిల్లారా, ఏ దేవతల్లారా. ఇది అన్నమాట ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. ఈ శ్లోకంలో సూత గోస్వామి మొట్టమొదట ఏం చెప్తున్నారు మనకి? నారాయణుడికి నరుడికి ప్రణామాలు చేస్తున్నారు అనమాట. నారాయణం నరం. నరనారాయణులకి ప్రణామాలు చేస్తున్నారు అనమాట సూత గోస్వామి. ఎందుకు నరనారాయణకు ప్రణామాలు చేస్తున్నారు? మన భారతదేశంలో అధిష్టానత దేవతలు వీళ్ళిద్దరే, నర నారాయణ, నరనారాయణులు అన్నమాట. మన భారతదేశంలో అధిష్టానత దేవతలు ఎవరు అంటే నరనారాయణలే. గ్రామకు ఒక అధిష్టాన దేవత ఉంటుంది, ఊరుకు ఒక దేవత ఉంటుంది. అలాగే మన భారతదేశానికి అధిష్టానత దేవతలు వీళ్ళిద్దరే దేవత, నర నారాయణ, నరుడు నారాయణుడు. తర్వాత నారాయణుడు భాగవత గ్రంథానికి అధిష్టాత దేవత ఆయన. ఈ భాగవతం మనం నిత్యం భాగవత చేస్తున్నాం కదా, అందరం చదువుతున్నాం, పఠనం పాఠనం వింటున్నాం కదా. మరి ఈ గ్రంథానికి కూడా దేవత ఎవరు అంటే నారాయణ. నారాయణ నరం, నరం నారాయణ, నరనారాయణులు వీళ్ళిద్దరూ భాగవతానికి అధిష్టాత దేవత. మరి భాగవతాన్ని అధిష్టాన దేవత, మరి రోజు మనం భాగవతం చదువుకుంటున్నాం, అలాంటి వాళ్ళని ప్రార్థన చేయమా? అందుకనే శ్రీల ప్రభుపాదులు వారు అన్నారు, ఈ శ్లోకం ప్రతి ఒక్కరు కూడా పఠనం పాఠనం చేయాలి. ఆయన గారికి తెలుస్తున్న ప్రభుపాదుల వారికి ఇందులో సమస్త దేవీ దేవతలు ఉన్నారు, నరుడు ఉన్నారు, నారాయణుడు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మన మట్టి బొరకు మాత్రం మనం అర్థం కావట్లేదు. శ్లోకం అయితే చదివేస్తున్నాము రోజును, దీని యొక్క పరమ రహస్యం మనకి అర్థం కావట్లేదు. ప్రభుపాదులు వారు ఏ ఉద్దేశం మీద అన్నారు? నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరతే. మొట్టమొదట
నారాయణుడికి నరుడికి ప్రణామాలు చేస్తున్నారు సూత గోస్వామి. తర్వాత భాగవత గ్రంథానికి అధిష్టాన దేవత అలాంటి నారాయణకి నేను ప్రణామాలు చేస్తున్నాను అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. దీని నుంచి మనం అర్థం చేసుకోవాలి, అందరికి కూడా మనం ప్రణామాలు ఇవ్వాలి. నరనారాయణల కోసము ఇతిహాసాల శాస్త్రాలు ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. మను మహారాజు కుమార్తె ప్రసూతి. మను మహారాజుకి ముగ్గురు కుమార్తెలు, ఆకూతి, ప్రసూతి, దేవహూతి. దేవహూతి కర్దమునితో వివాహమైంది. వీళ్ళిద్దరూ వదిలేయండి. ఇక ప్రసూతి, ప్రసూతి ఏమో చిన్న కూతురు అనమాట. మను మహారాజుకి చిన్న కూతురు. చిన్న కుమార్తె దక్ష ప్రజాపతితో వివాహమైందనమాట. గుర్తుంచుకోండి, ఇది ఇతిహాసం స్టోరీ అనమాట. ఇతిహాసంలో ఇలా చెప్పడం జరిగింది కథ. భాగవతంలో కొద్దిగా చెప్పడం జరిగింది, అన్య పురాణంలో విస్తారంగా ఉందన్నమాట. మను మహారాజుకి అకూతి, ప్రసూతి, దేవహూతి. అందులో ప్రసూతి దక్ష ప్రజాపతితో వివాహం అయిందనమాట. వీళ్ళిద్దరికి 16 మంది కన్యలు పుడతారనమాట, ప్రాప్తి పొందుతారనమాట. అందులో ఒక కన్య పేరు, చివరి కన్య మూర్తి. ఈ మూర్తి ధర్ముడితో వివాహం జరిగిద్ది అనమాట. ధర్మము ధర్మం అంటాం కదా మనము, ఆ ధర్మ ఈ మూర్తితోని, ధర్మమూర్తి ఇద్దరు కలిసింది కదా జత. ఈ ధర్మతోని ఈ మూర్తితో ఇద్దరికి వివాహం జరిగిద్ది. వీళ్ళిద్దరికి పుట్టిన సంతానమే నరనారాయణులు. ఈ విధంగా మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. తర్వాత నారాయణుడు, ఈ నరనారాయణులు 24 అవతారంలో ఒక అవతారం అని భాగవతం ప్రమాణం ఇచ్చింది. ఇదే స్కందంలోని తర్వాత అధ్యాయంలో, 3వ అధ్యాయంలోని. నరుడు నారాయణుడు ఈశతత్వము అంటే ఈశ్వరుడు, అంటే భగవంతుడు. ఇక నరుడు జీవతత్వము. నారాయణుడు ఇసతత్వము, నరుడు జీవతత్వము. వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు అవతారాన్ని ఎందుకు జరిగింది శాస్త్రంలో ఈ విధంగా చెప్తున్నారు అనమాట. బద్రీనాథ్ క్షేత్రంలో ఒక చాలా పెద్ద అసురుడు ఉండేవాడు అనమాట. బద్రీనాథ్ ఉత్తరాఖండలోని బద్రీనాథ్ క్షేత్రం అనేది ఒక దివ్యమైన క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రంలో ఒక భయంకరమైన అసురుడు ఉండేవాడు. వాడి పేరు సహస్ర కవచ అనే అసురుడు అనమాట. ఒకసారి నారాయణుడు నారద మహామునిని పిలిచి ఇలా అన్నాడు అనమాట. నారద, ఈ భూమండలంలో ఇలాంటి ఒక స్థానం నా కోసం వెతుకు. నేను ఒక్కరోజు తపస్సు చేస్తే 1000 సంవత్సరాల యొక్క ఫలితం రావాలి. అలాంటి స్థానం ఏదైనా ఉంటే చెప్పు నాకు అని నారాయణుడు నారద మహర్షిని చెప్పారనమాట. నారద మహర్షి వైకుంఠం నుంచి కిందకు దిగి భూమండలం అంతా సంచరించాడనమాట. సంచరించగా ఉత్తరాఖండ్ బద్రీ క్షేత్రానికి, బద్రీధామానికి వెళ్ళాడనమాట. ఆ బద్రీధామం యొక్క విశేషత తెలుసుకొని వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోయాడు అనమాట. స్వామి, ఈ భూమండలంలో ఒకే ఒక స్థానం ఉంది. మీరు ఒక్కరోజు తపస్సు చేస్తే 1000 సంవత్సరాల యొక్క ఫలితం ఉంటుంది. అదేంటంటే బద్రీ క్షేత్రము. బద్రీ క్షేత్రము. వెంటనే ఈ నరనారాయణలో ఈ యొక్క ధర్మ మూర్తికి వివాహం అయింది కదా. వివాహం అయిన తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ సంతానంగా జన్మించారనమాట. జన్మతోనే చూస్తూ చూస్తూ పెద్దవాళ్ళు అయిపోయారనమాట. వాళ్ళకి పెంచి లాలన పాలన చేసి పెద్దవాళ్ళు అవ్వలే. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తూ చూస్తూ పెద్దవాళ్ళు అయిపోయారు అనమాట. పెద్దవాళ్ళు అయిపోయి ధర్మమూర్తి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని, అమ్మ నాన్న మేము బద్రీ వెళ్తున్నాము తపస్సు చేయడానికి, మేము తపస్సు కోసమే అవతరించాము, మేము తపస్సు చేయాలనుకొని బయలుదేరారు. మాకు మీకు మీకు ఎప్పుడైనా మా అవసరం పడితే ఒకసారి మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసిన వెంటనే మేమిద్దరం ప్రత్యక్షం అవుతాము. ఫోన్ అంటే సమాచారం అనమాట. ఈ విధంగా చెప్పి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని బద్రీ క్షేత్రానికి వెళ్ళిపోయారనమాట నరుడు నారాయణుడు.
అక్కడ తెలుసు కదా, ఇందాక చెప్పాను. ఆ క్షేత్రంలో ఎవరున్నారు? ఆ క్షేత్రంలో ఎవరున్నారు? ఇందాక చెప్పే కదా, అసురుడు. సహస్ర అసురుడు. సహస్ర అసురుడు శివుడి యొక్క వరదానం తీసుకొని అక్కడ ఉంటున్నాడు అనమాట. శివుడి మీద మహా పెద్ద తపస్సు చేశాడు. శివుడు తపస్సు మెచ్చుకొని వరం ఇచ్చాడు అనమాట. నీకేం వరం కావాలనేసి. అప్పుడు ఈ అసురుడు ఏం కోరుకున్నాడు? నాకు 1000 కవచాలు కావాలి. 1000 కవచాలు ధరించండి నా శరీరానికి. నన్ను ఎవరు చంపకూడదు. 1000 కవచాలు అంటే ఇంకెవరు చంపుతారు? ఆల్మోస్ట్ ఆడు అమరుడే. ఒక కవచం ఛేదించడమే చాలా కష్టమైపోయింది. ఆ? అలాంటిది 1000 కవచాలు. సో తదాస్తు అనేసి వెళ్ళాడనమాట. ఇక చెడ్డ వాళ్ళకి పవర్ వస్తే మిస్యూజ్ చేస్తారనమాట. అలాగే వీడు కూడా మిస్యూజ్ చేయడం ప్రారంభించాడు. సాధువుల యొక్క యజ్ఞయాగాదులు ఆపు చేశాడు. హరినామ సంకీర్తనని ఆపు చేశాడు. శాస్త్ర వేద పఠనం ఆపు చేశాడు. ఉం? అన్నీ కూడా మీకు తెలియదేముంది, అన్నీ కూడా ఆ, అత్యాచారాలు మొదలు పెట్టాడు అనమాట. సమస్త దశ దిశ దిక్కులన్నీ కూడా ఈ ఉద్దేశం మీద నరనారాయణులు జన్మించారు. జన్మతోనే తపస్సుకి బయలుదేరారు అనమాట. అప్పుడు నరనారాయణులు తపస్సుకని వెళ్ళారు బద్రి క్షేత్రానికి. ఈ అసురుడితోని ఎదురుపడ్డారనమాట. ముఖ్య సంహారం ముఖ్య అవతారణ ఎందుకంటే వీడిని చంపాలి, తపస్సు చేయాలి. 2 కార్యాల కోసం వీళ్ళిద్దరు వచ్చారనమాట. వీళ్ళిద్దరూ ఘోరమైన తపస్సు చేస్తున్నారు. నరనారాయణులు తపస్సు నుంచి బయటకు వచ్చారు. శివుడు ఒక వరం ఇచ్చిన తర్వాత, ఆ వరం ఇచ్చిన తర్వాత ఒక విషయం అన్నారనమాట. నీకు 1000 కవచాలు ఇస్తాను, ధరిస్తాను. అందులో ఒక కవచం నీకు ఎవరైనా పగలగొట్టినా విరగొట్టినా, వాడు ఎవరైతే పగలగొడతారో వాళ్ళు అయితే చనిపోవాలి, లేదైతే మూర్ఛపోవాలి అని అదొక వరం కూడా ఇచ్చాడనమాట. చూడండి, ఒకటి కొట్టడమే, బ్రేక్ చేయడమే కష్టము. ఎవరైతే బ్రేక్ చేశారో వాడు ఆల్మోస్ట్ చనిపోవాలి, లేదంటే కోమాలోకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఉం? ఈ విధంగా నరనారాయణ తపస్సు చేసిన తర్వాత సహస్ర కాసుతోని యుద్ధానికి దిగారనమాట. ముందు నారాయణుడు యుద్ధం చేశాడనమాట. నరుడు తపస్సు చేస్తున్నాడు, అక్కడ నారాయణుడు ఎదురుపడ్డాడు, యుద్ధం చేశాడనమాట. ఈ విధంగా 1000 సంవత్సరాలు యుద్ధం చేశారు వీళ్ళిద్దరు. 1000 సంవత్సరాలు చేయగా 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 ఒక్క కవచాన్ని ఎరగొట్టాడనమాట నారాయణుడు. శివుడి యొక్క వరం కదా, అయితే చనిపోవాలి, లేకపోతే మూర్ఛిత అవ్వాలి. భగవంతుడు చనిపోడు, మూర్ఛిత అవడు. ఏదో ఆయన యొక్క వరప్రసాదము శాంతింపజేయాలనేసి పడిపోయినట్టుగా, మూర్చిపోయినట్టుగా అక్కడ కొద్దిగా నాటకం ఆడినట్టుగా ఈయన చేశాడనమాట. ఈయన పడిపోయిన వెంటనే నరుడు లెగిశాడనమాట. నరుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు వీడితోని. మళ్ళా ఒక కవచం విరగొట్టాడు. మళ్ళా నరుడు పడిపోయాడు. మళ్ళా నారాయణుడు వచ్చాడు. ఈ విధంగా ఒకరికొకరు అలా చేస్తూ 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 999 కవచాలు విరగొట్టేశారు వీళ్ళిద్దరు కలిసి. వీడికి ఇంకా భయభీతుడు అయిపోయాడు అనమాట. 999 కవచాలు విరగొట్టిన వీళ్ళు, ఒక్క కవచం పెద్ద విశేషం కాదు. ఏం చేశాడు? వెంటనే ప్రాణాలు రక్షించుకోవడానికి సూర్యకిరణాల్లోని లీనమైపోయాడు అనమాట. సూర్యదేవతలో లీనమైపోయాడు అనమాట. ప్రాణం రక్షించుకోవడానికి సూర్యకిరణాల్లోకి, సూర్యలోకి లీనమైపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? సత్యయుగంలో ఘటన నేను చెప్తుంది. ద్వాపర యుగంలోనే కుంతి మహారానికి ఒక వరం అన్నమాట. వివాహానికి ముందు దుర్వాస మునికి అనేక సేవలు చేసింది. ఆ దుర్వాస ముని సేవకు మెచ్చుకొని కుంతికి వరం ఇచ్చాడనమాట. ఏమని? నీ యొక్క మంత్రంతో, నేను ఒక మంత్రోచ్చారణ చెప్తాను, ఆ మంత్రంతో ఏ దేవి దేవతలకి ఆహ్వానించినా వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. వచ్చి నీకు వరం ఇవ్వకంటే వెళ్ళరు, వరం ఇచ్చే వెళ్తారు. ఆ యొక్క మంత్రశక్తి అలాంటిది అనేసి. ఈ విధంగా దుర్వాసుడు ఇచ్చి వెళ్ళిపోయాడు. కుంతి ఏకాంతంగా కూర్చొని ఆలోచించిందనమాట. 16 సంవత్సరాల కన్య, చిన్న చిన్న వయసు, 16, 14 సంవత్సరాల బాలిక. ఈ ముని నిజానికి వరం ఇచ్చింది ఫలిస్తుందా లేదా, ఫలిస్తుందా అని సంశయం అనమాట. మనసులో సంశయం.
ఎందుకైనా మంచిది చూద్దామనేసి తెల్లవారి బ్రహ్మ ముహూర్తాన్న చూసిందనమాట. ఎదురుగా తూర్పు దిక్కున చూసింది. తూర్పు దిక్కున ఎవరున్నారు? సూర్యనారాయణుడు. వెంటనే సూర్యనారాయణుడికి జలార్పణ చేసి మంత్రోచ్చారణ చేసి ఆహ్వానించిందనమాట. వెంటనే సూర్యనారాయణుడు కుంతి దగ్గరికి వచ్చాడనమాట. ఈమె భయభీతులు అయిపోతుందన్నమాట. కుంతి మారని ఆ స్వరూపాన్ని, ఆ తేజస్సుని చూసి భయభీతురాలు అయిపోతుంది అనమాట. ఎందుకు? చిన్న కన్య కదా, చిన్నపిల్ల కదా. దేవి, నువ్వు జడవు మాకు, ఎటువంటి భీతి చెందమాకు. దుర్వాసుడి యొక్క మంత్రోచ్చారంతో నేను రావడం జరిగింది. వచ్చి నేను ఊరికే వెళ్ళలేను. అందుకనే నీకు ఒక వరప్రసాదంగా సంతానాన్ని ఇస్తాననేసి సంతానాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడనమాట. ఆ సంతానం తేజోమయంగా సూర్యకాంతిలాగా ప్రకాశిస్తున్నాడనమాట. సమాజానికి భయపడి ఆ సంతానాన్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో పెట్టి పంపించేస్తుందన్నమాట. ఆ సంతానమే చరిత్రలో కర్ణుడిగా నిలబడతాడనమాట. తర్వాత కురుక్షేత్ర రణరంగ భూమిలోని అర్జునుడితో ఎప్పుడైతే ఎదురవుతాడో ఆ, యుద్ధం జరుగుతుందన్నమాట. అర్జునుడు ఎవరు? నారాయణుడు. ఈ సహస్ర కవచ ఈ కర్ణుడుగా వస్తాడనమాట. అందుకనే పుట్టుకతోనే కవచ కొండలాలతో పుడతాడనమాట. కర్ణుడు పుట్టుకతోనే కవచ కొండలాలతో పుడతారనమాట. ఎవరు ఏమి చేయలేరు. ఏ అస్త్రశస్త్రాలు కూడా ఏమి చేయలేవు. అంత తెలుసునమాట భగవంతుడికి. అందుకనే కవచ కొండలాలు యుద్ధానికి ముందే దానంగా ఇచ్చేస్తాడనమాట. ఎవరికి? ఇంద్రుడికి. ఇవన్నీ కృష్ణుడి ప్లాన్తోని ఇవన్నీ జరుగుతావు అనమాట. ఇక్కడ అర్జునుడు మిగిలాడు అనమాట. స్టార్టింగ్ చేసింది నారాయణుడు, ఎండింగ్ చేయాల్సింది నరుడు. నా అర్జునుడు అనమాట. అదే నరుడు అంటే అర్జునుడు. అందుకనే ఆ నరుడు ఈ సహస్ర కవచ లాంటి ఈ కర్ణుడిని చంపడం జరుగుతుంది. ఇది యొక్క ఉద్దేశం అన్నమాట. సహస్రాసురుని చంపడానికి, తర్వాత తపస్సు చేయడానికి వీళ్ళ అవతారం జరిగిందనమాట. ఈ రోజుకి కూడా కలియుగం యొక్క జీవుల యొక్క పాపాలని హరించడానికి ఈ రోజుకి కూడా బదరీ క్షేత్రంలోని నరనారాయణులు తపస్సు చేస్తూనే ఉన్నారు మన కోసము. మనం ఎంతో పాపం చేస్తున్నాము. ఈ సమాజంలో, మానవ సమాజంలో ఎన్నో పాపాలు జరుగుతున్నవి. ఈ పాపాలను అన్నిటికీ హరించడానికి ఈరోజు కూడా బద్రీ క్షేత్రంలోని నరనారాయణులు తపస్సు చేస్తున్నారన్నమాట. ఇది ప్రమాణం అన్నమాట. ఇట్లా లేరు అనకూడదు, ఉన్నారు. పర్వతం మీద, శిఖరం మీద వాళ్ళిద్దరు తపస్సు చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా అలాంటి నరనారాయణులకి నేను ప్రణామం చేస్తున్నాను. మొదటి ప్రణామం అన్నమాట. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం. నరనారాయణులకి నేను ప్రణామాలు చేస్తున్నాను. తర్వాత ఆ నరనారాయణులు భాగవత అధిష్టాన దేవతలు. అందుకనే నేను భాగవతం ప్రారంభం ముందు నేను ఆ నరనారాయణులకి ప్రణామం చేస్తున్నాను. తర్వాత ఏముంది? నారాయణం నమస్కృత్యం నరం చైవ ఉంది. చైవ అంటే దేవీ దేవతలు, అగిర దేవీ దేవతలకు అందరికీ పేర్లు ఇవ్వలేదు. చైవ అంటే దేవీ దేవతలకు ప్రణామాలు చేస్తున్నాను. సూతుడి గురించి మనం నేర్చుకోవాలి. సూత గోస్వామి నుంచి ఇవన్నీను. చైవ దేవీ దేవతలకు ప్రణామాలు చేస్తున్నాను. తర్వాత నరోత్తమం, నరుల్లో ఉత్తముడు శ్రీకృష్ణుడికి ప్రణామం. కృష్ణుడికి ప్రణామాలు లాస్ట్లో. పర్వాలే, ఆయన ఏమనుకోడు. కృష్ణ ప్రణామాలు లాస్ట్లో. ముందు ఇవన్నీ గురువు గారికి, తల్లిదండ్రులకి, దేవీ దేవతలకి ఇవన్నీ ప్రణామాలు చేయాలి వీళ్ళందరికీ. తర్వాత కృష్ణుడికి చేసిన చేయపని ఏం పర్వాలే. అయినా ఇక్కడ చేశారు అనుకోండి. ఏం చెప్తున్నారు? నరోత్తమం, నరుల్లో ఉత్తముడు ఎవరు? శ్రీకృష్ణుడు. అలాంటి కృష్ణుడికి నేను ప్రణామాలు చేస్తున్నాను. ఉట్టి కృష్ణుడికే కాదు, దేవీం అంటే రాధారాణి. అప్రత్యక్షంగా ఇక్కడ పలికారనమాట, ప్రత్యక్షంగా కాదు. చాలా మంది అంటారు భాగవతంలో రాధా లేదు. ఎవరు అన్నారు రాధా లేదనేసి?
ప్రమాణం మీకు చూపిస్తున్నాను. జీవ్ గోస్వామి చెప్పారు, క్రమ సందర్శన అనే గ్రంథంలోని రచించారు. నేను ఊరినే చెప్పట్లే, మీకు కావాలంటే దొరికితే చదువుకోవచ్చు మీరు. క్రమ సందర్శన, మీకు పేరు కూడా చెప్తున్నాను. భాగవతం మీద ఆయన కామెంటరీ రాశారు జీవ్ గోస్వామి. ఆయన చెప్తున్నారు అనమాట, దేవీం అంటే శ్రీమతి రాధారాణి. ప్రతి ఒక్క చోట్ల కూడా ఇలాగే ఉంది. రాధ భాగవతం నిండా నిండి ఉందన్నమాట. భాగవతం అంతా నిండి ఉంది, ప్రత్యక్షం కాదు అప్రత్యక్షంగా. అంతెందుకు, మొదటి శ్లోకంలో ఆ వ్యాసముని మంగళాచరణ చేస్తారు భాగవతం మీద. సత్యం పరం ధీమహి, దాని అర్థం ఏంటి? ఇది గాయత్రి మంత్రానికి సూచిస్తుంది. సత్యం పరం ధీమహి. సత్యం పరం అంటే సత్యం అంటే కృష్ణుడు, మీ అందరికీ తెలిసిందే. సత్యం అంటే కృష్ణుడు. మరి సత్యం అంటే సరిపోతుంది, పర ఎందుకు? పర అంటే శ్రీమతి రాధారాణి. పర అంటే శ్రీమతి రాధారాణి అన్నమాట. ఎందుకంటే రాధాక బినా శ్యామ్ అదా, రాధా లేకంటే శ్యాము అధురయే, ఆయనకి ఏం ఉండదు. రాధ పక్కన ఉంటేనే కృష్ణుడి యొక్క ఖ్యాతి, ఆయన యొక్క కీర్తి అన్నమాట. అందుకనే దీన్ని మేము ఎలా నమ్మాలి? మీకు ఈ శ్లోకంలోని మీకు ప్రమాణం ఇప్పిస్తాను. ఈ శ్లోకంలో ఎక్కడికో బయటికి వెళ్ళవసరంలే. జీవ్ గోస్వామి యొక్క కామెంటరీ మీకు వద్దులేండి. ఈ శ్లోకంలోనే నరం చైవాన్ నరోత్తమం చెప్పారు. నరోత్తమం అంటే కృష్ణుడు, నరుల్లో ఉత్తముడు. తర్వాత దేవీం సరస్వతి. ఇక సరస్వతి దేవికి ప్రణామాలు చేశాడు. ఓకే, సరస్వతి దేవికి ప్రణామాలు చేశాడు. ఉట్టు సరస్వతి అంటే సరిపోతుంది, మరి దేవి అని ఎందుకు యాడ్ చేశాడు అక్కడ? అవసరం లేదు కదా. వ్యాసమునికి అవసరం లేదు రాయడానికి, తర్వాత సూత గోస్వామికి పలకడం కూడా అవసరం లేదు. సరస్వతిం వ్యాస తతో జయం ఉదీరహే సరిపోతుంది, తెలిసిపోతుంది. సరస్వతి అంటే సరస్వతియే, చదువులు తల్లి సరస్వతి. మరి దేవిం సరస్వతి ఎందుకు? దేవిని విడగొట్టాడు, సరస్వతిని వేరు చేశాడు అక్కడ. ఇది విడగొట్టాలన్నమాట. ఇక్కడ కృష్ణకు ప్రణామాలు అయిపోయింది, నరోత్తమం. తర్వాత కృష్ణుడి వెనకతల దేవి వస్తుంది. ఆ దేవియే సమస్త దేవిలకి దేవి శ్రీమతి రాధారాణి. అలాంటి రాధాకి నేను ప్రణామాలు చేస్తున్నాను. తర్వాత దేవిం సరస్వతిం వ్యాసం, సరస్వతి దేవికి ప్రణామాలు చేస్తున్నాను. ఇది సరస్వతి. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి, చదువుకు తల్లి. భాగవతం చదవాలన్నా, వినాలన్నా, అర్థం కావాలన్నా, ఏదైనా రాయాలన్నా, ఏదైనా ఆ తల్లి కృప ఉంటేనే, ఈ సరస్వతి నాలుక మీద ఉంటేనే ఈ శ్లోకాలు పలకగలము. కృష్ణుడు వచ్చి కూర్చోడు నాలుక మీద. ప్రతి ఒక్కరికి గౌరవించడు, నేర్చుకోవాలి ఈ విధంగా. వీళ్ళందరూ ఎంత ఆదరపూర్వకంగా గౌరవిస్తున్నారు. స్టెప్ బై స్టెప్ చూడండి. ఈ స్టెప్ లెవెల్ ఒక్కొక్కరికి ఎవరికి ఎలా ప్రణామాలు చేయాలో. సరస్వతి నాలుక మీద ఉంటేనే మనం ఇవన్నీ శ్లోకాలు గట్ట ఉచ్చరించగలము. నేను కృష్ణ భక్తుని, నేను సరస్వతికి ఎందుకు ప్రణామాలు చేయాలంటే, వెళ్ళు, నువ్వు ప్రణామాలు చేయకపోతే అలాగే ఉండు, నువ్వు ఎటు ఉద్ధరించబడవు, శాస్త్రాలు చెప్తున్నవి. దేవి అంటే శ్రీమతి రాధారాణి, సరస్వతి. నేను సరస్వతి దేవికి ప్రణామాలు చేస్తున్నాను. ఎందుకంటే భాగవతం సరస్వతి స్వరూపము. వ్యాసముని సరస్వతిని ప్రణామాలు చేసే సరస్వతి నది ఒడ్డున కూర్చున్నాడు ఆయన కూడా. చూడండి, ప్రత్యక్షంగా సరస్వతి, తర్వాత జల రూపంగా ఉంది సరస్వతి అక్కడ. వ్యాసముని భాగవతం ఎప్పుడైతే స్మరణ చేశాడో, శ్లోకాలు ఆ ధ్యానంలో ఉచ్చరించాడు, వినాయక స్వామి రచించాడు, వాళ్ళందరూ కూర్చుంది ఎక్కడ? బద్రికాశ్రమం. బద్రికాశ్రమంలో ఏముంది? సరస్వతి నది ఉంది. ఆ సరస్వతి నది ఒడ్డున కూర్చొని ఆచమానం తీసుకొని సంకల్పించుకున్నాడు అనమాట. సంకల్పించుకొని ఈ శ్లోకాలు సమాధిలో ఉచ్చరించాడు. ఇది అన్నమాట. మనం కృష్ణుని ప్రేమించాలి, కానీ అన్య దేవతల్ని ఆరాధించాలి. మీకు ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను. ఒక గృహిణి భార్య ఇల్లు ఉంది, ఇంట్లో
ఉమ్మడి కుటుంబం మంది. ఇప్పుడంటే చిన్న కుటుంబం అయిపోయింది. ఇదివరకు జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఉమ్మడి కుటుంబంగా. అందరూ ఉండేవారనమాట. తోటి కోడళ్ళు, బావలు, మరుదులు అందరూ అత్తగారు, మామగారు అందరూను. కనీసం ఒక 10 మంది ఉండేవారు ఇంట్లోని. జాయింట్ ఫ్యామిలీగా ఉంటే భార్య ఏం చేస్తది? భర్తను మాత్రం ప్రేమిస్తది. మిగతా వాళ్ళందరిని ఆదరిస్తది. అందరిని ప్రేమించేస్తదా? అలా కుదరదు. భర్తని ప్రేమిస్తుంది. మిగతా వాళ్ళందరినీ బావల్ని, మరుదుల్ని, ఆడపడుచుని, తోటికోడళ్ళు అందరినీ, అత్తగారిని, మామగారిని ఆరాధిస్తది, అభిమానిస్తది. అలాగే మన భర్త కృష్ణుని మనం ప్రేమించాలి. మిగతా వాళ్ళందరినీ ఆరాధించాలి. వాళ్ళు ద్వేషులు కాదు వాళ్ళు. ఎప్పుడు కూడాను. సో, ఈ ప్రతి ఒక్క చోట కూడా మనం ఈ విధంగా అర్థం చేసుకుంటే మన జీవితంలో ఎటువంటి భయం ఉండదు. చక్కగా ఈ కృష్ణ చైతన్యంలో ఎటువంటి ఆహ్, ఈ విఘ్నం లేకుండా ఆ! చక్కగా మనం దాటేయగలమనమాట ఈ భవసాగరం నుంచి. లేదంటే ఈ భవసాగరంలోనే పడిపోతాం మనం. టెక్నిక్ తెలుసుకోవాలి ఇవన్నీని గూడాను శాస్త్రం ద్వారా. ఏది ఎలా నడుచుకోవాలి, ఎవరిని ఏ విధంగా ఆదరించాలి, ఎవరిని ప్రేమించాలి. జస్ట్ టెక్నిక్ తెలుసుకుంటే ఈ సులువుగా మనము ఆహ్, ఆవు దూడల గిత్తలాగా ఇంత పెద్ద భవసాగరం గూడా ఆవు గిత్తతో సమానంగా మనం దాటేస్తామనమాట. ఇది. జస్ట్ టెక్నిక్ తెలుసుకుంటే చాలు. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సరస్వతి దేవికి, చదువుల తల్లి సరస్వతి దేవికి నేను ప్రణమిల్లుతున్నాను. తర్వాత గ్రంథకర్తకారుడు. ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? వ్యాసం. అలాంటి వ్యాసమునికి నేను ప్రణామాలు చేస్తున్నాను. వ్యాసమునికి కూడా ప్రణామాలు చెయ్యాలి. ఈ గ్రంథకారుడు ఆయనే. ఆయన ద్వారే ఈ గ్రంథం బయటకొచ్చిందనమాట. గ్రంథకారుడు, రచయిత, రైటర్ ఆయన కాబట్టే వ్యాసమునికి, భాగవత రచయిత అయిన వ్యాసమునికి నేను ప్రణామాలు చేస్తున్నాను. తతో, తతో అంటే తతో జయం ఉదీరయేత్ ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే జయము జయము కలుగుగాక. జయము జయము కలుగుగాక. భాగవతము ఇక్కడ ఏం చెప్తున్నారు? తతో ఉదీరత్ జయం ఉద్దీరతే. భాగవతము జయము ప్రదానం ఇచ్చినది గ్రంథము. భాగవతము జయము చేకూర్చే గ్రంథం అన్నమాట. ఎవరైతే ఈ భాగవతం భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో జయము జయము తతో జయం ఉద్దీరయేత్. జయము కూర్చే గ్రంథము భాగవతము. భాగవతం ద్వారా సంసారంలో విజయం సాధించగలము. రెండో అర్థము. ఈ భాగవతం వినడం ద్వారా సంసారంలో విజయం సాధిస్తాము. ఏంటి ఆ విజయం ఈ సంసారంలో? ఏంటంటే ఈ భాగవతం వినడం ద్వారా మంత్రోచ్చారణ, బ్రాహ్మణుడైతే మంత్రోచ్చారణ కరెక్ట్‌గా చెప్పగలడు. క్షత్రియుడైతే చక్కగా యుద్ధం చేయగలడు. వైశ్యుడైతే చక్కగా వ్యాపారం చేయగలడు. శూద్రుడైతే అన్య ఆహ్, శూద్ర సేవ ఏదైనా పని పాటలు శూద్ర పనులు ఉంటాయి కదా! ఆ పనుల్లో సక్సెస్ అంటే కరెక్ట్‌గా చేయగలడు. ఎలా చేస్తారు వీళ్ళందరూ కూడా 4 వర్గాలు, 4 వర్ణాలోళ్ళు కూడా ఎలా చేస్తారు? తతో జయం ఉదీరయేత్. ఎప్పుడైతే భాగవతం భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళ యొక్క ఫీల్డ్‌లో సక్సెస్ అవుతారు. విజయం అవుతారు. అందుకనే ఇక్కడ జయము జయము. జయం ఉదీరయేత్ అంటే జయము కలుగుగాక. జయము జయము కలుగుగాక. 2 సార్లు జయము జయము. తతో అంటే ఇది కూడా జయంతో సమానమే. తతో జయం. తత అంటే తదుపరి అంటే నీకు అన్ని జయమే జయమే. ఇక నువ్వు భాగవతం విన్నావు, చెప్పడానికి సంకల్పించుకున్న భాగవతము. ఇక నీకు జయమే. జయము జయము కలుగుగాక. అంతా జయమే కలుగుతుంది భాగవతం శ్రవణం చేస్తే. ఇంకొక అర్థము తతో జయం అంటే
మనసు మీద విజయం కలుగుతుంది భాగవత శ్రవణం ద్వారా. మనసుని మనసు మీద ఏ మనసునైతే ఈరోజు విచ్చలవిడిగా వదిలేశారో ఈ భౌతిక సంసారం మీద, అలాంటి మనసు మీద విజయం కలుగుతుంది. అన్నిటికన్నా పెద్ద విజయం చూడండి ఇది. మనసు మీద విజయం సాధించడం అంటే ఎంత పెద్ద విజయం ఇది. హిరణ్యకశిపుడు అందరి మీద విజయం సాధించాడు. కానీ వాడిలో ఉన్న మనసు మీద మాత్రం విజయం సాధించలేకపోయాడే. హిరణ్యకశిపుడు ముల్లోకాలు జయించాడు అందరినీ, సమస్త దేవీ దేవతలను అందరినీ, దేవీలు కాదు దేవతలను అందరిని కూడా బందీ చేసాడు, విజయం సాధించాడు. ముల్లోకాలు కూడా విజయం పొందాడు. కానీ వాడు మనసును మాత్రం గెలుచుకోలేకపోయాడు, విజయం పొందలేకపోయాడు. అలాంటి హిరణ్యకశిపుడు చేయలేని పని ఈ భాగవతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో మనసు మీద విజయం పొందుతారు. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే, తతో జయముదీరయే. తతో జయము కలుగుతుంది. మనసు మీద కూడా జయం కలుగుతుంది. అన్నిటికన్నా మించింది ఏంటి? తతో జయం ఉదీరైతే మరణం మీద విజయం సాధిస్తాడు వ్యక్తి. మనసు మీద విజయం సాధిస్తాడు, మనసును గెలుచుకొని. తర్వాత లాస్ట్ స్టెప్ ఇంకేం చెప్తున్నారు? మరణం మీద విజయం సాధిస్తాడు. ఇది అన్నిటికన్నా పెద్ద జయం అన్నమాట. అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మ దొరికింది అందరికీను, కానీ జన్మ ఫెయిల్ అయిపోతున్నారు అందరూ. ఎందుకు? మరణం మీద విజయం పొందలేకపోతున్నారు. మరణం మీద విజయం పొందాలంటే భాగవత శ్రవణం చెయ్యాలి. ఈ కళ నేర్పుతుంది భాగవతం. మరణం మీద విజయం పొందే కళ శ్రీమద్ భాగవతం నేర్పుతుంది మనకి. జీవిత విధి విధానము నడవడిక యొక్క కళ రామాయణం నేర్పితే, శ్రీమద్ భాగవతము మరణము యొక్క కళ భాగవతం నేర్పుతుంది. ఇది రామాయణం భాగవతంకి తేడా. జీవితం ఎలాగైనా నడుస్తాం, ఓకే. పుట్టుక పెద్ద విశేషం కాదు, చనిపోవడం పెద్ద విశేషం. అందరూ అంటారు పుట్టుక విశేషం అనేసి. పుట్టుక పెద్ద విశేషం కాదు, మరణమే పెద్ద విశేషంగా ఉండాలన్నమాట. ఇలాంటి మరణం నీకు రావాలి. ఇక మరణించినాక ఈ భౌతిక సంసారంలోకి జీవుడు రాకూడదు, భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. ఇది మరణం మీద విజయం అంటే. పుట్టడమేమో అందు పుడతారు. రామాయణము నడవడిక కళ నేర్పుతుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నడవడిక కళ అన్నమాట. రామాయణం నేర్పుతుంది ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, జీవన యొక్క కళ నేర్పుతుంది. కానీ శ్రీమద్ భాగవతము దానికన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయింది. విజయం మీద కళ. విజయం మీద కళ. పరీక్షిత్ మహారాజు మరణ ధర్మాన్ని మనిష్యనం. మనిషి చనిపోతాడు ఈరోజు రేపు ఎప్పుడో ఒక రోజు. కానీ అలాంటి చనిపోయే మనిషి ఏం చెయ్యాలి, వాడి యొక్క కర్తవ్యం ఏంటి? పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామికి ప్రశ్నిస్తే అప్పుడు సుఖదేవుడు చెప్తున్నాడు అనమాట శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని. ఆ చనిపోయే వ్యక్తి మరణానికి ముందు శ్రీమద్ భాగవతం శ్రవణం చేయాలి అనేసి. అదే చేయడానికి నేను వచ్చాను ఈ గంగా తటాన. పరీక్షిత్ మహారాజు మరణం మీద విజయం పొందాడు అనమాట ధ్రువుడు. అందరికీ మృత్యు అంటే భయము, షేక్ అయిపోతారు. చావు, మృత్యు దేవత అంటే భయం అన్నమాట. ఈ మృత్యుకి ఒక దేవత ఉంటుంది, అధిష్టాన దేవత. గంగా జలంగా ఉంది, గంగా స్వరూపిణి ఉంది. తులసి మొక్కగా ఉంది, తులసి యొక్క స్వరూపిణి మూర్తిమాన్ రూపంగా ఉంది. అలాంటి మృత్యు దేవత స్వరూపిణి దేవత ఉంది. తర్వాత మృత్యు చావు రూపంలో మనం చూస్తాము. అలాంటి మృత్యు అంటే భయం అన్నమాట. అలాంటి మృత్యు దేవత ధ్రువుడి దగ్గరికి వచ్చి, ఏ ధ్రువ కుమారా, నువ్వు విమానం ఎక్కడానికి, ఫ్లైట్ ఎక్కడానికి కొద్దిగా హైట్లో ఉంది, నువ్వు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నావు. నా తల మీద నీ కాలు పెట్టి విమానం ఎక్కువ అనేసి మృత్యు దేవత అన్నది. చూడండి, ఎప్పుడైతే వైకుంఠ లోకం నుంచి ధ్రువుడి కోసం పుష్పక విమానం వచ్చిందో
కొద్దిగా హైట్‌గా ఉంది, ఎక్కలేకపోతున్నాడు. ధ్రువుడు భాగవతంలో ఉంది, చదవండి 4 స్కందంలోని. అప్పుడు సాక్షాత్ మృత్యు దేవత వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని తల వంచి నమస్కరించే విధంగా అంటుందన్నమాట. ఏ ధ్రువ కుమారా, నీ పాదాలు నా తల మీద పెట్టి విమానం ఎక్కు అనేసి. ఆ మృత్యువు మీద కాలు పెట్టుకొని ఫ్లైట్ ఎక్కాడు. అంటే ఏంటి? మృత్యువును జయించాడు. దీని అర్థం ఏంటి? ఈ శరీరంతోనే భగవద్ధామం వెళ్తాము. ధ్రువుడు చనిపోయిన తర్వాత వెళ్ళాడా? ఈ శరీరంతోనే వెళ్ళాడు ధ్రువుడు. ఇది తతో జయం ఉదీరయే, తతో జయం ఉదీరయే. మృత్యు మీద విజయం పొందాలి. గజేంద్రుడు ఇబ్బందిలో పడిపోయాడు అనమాట. ఒక భయంకరమైన సరోవరంలోనే, ఒక అందమైన సరోవరము, అందులోని భయంకరమైన మొసలి. ఈ గజేంద్రుడి కథ కాదు, ఇది మన కథ. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అనమాట. మనమందరం కూడా అదే గృహస్థ జీవితంలో ఆకర్షించిపోయి భార్య, పిల్లలు, సంతానం, వాళ్ళు బంధువులు, వాళ్ళు అనుకొని వాళ్ళ అటాచ్మెంట్ పెట్టుకుంటాం అనమాట. అలాగే గజేంద్రుడు, భయంకరమైన ఒక గజేంద్రుడు ఉండేవాడు వనంలోని. ఆ గజేంద్రుడి వస్తూ ఉంటే దారి మార్గం అంతా హైవే అయిపోయేది అనమాట. పెద్ద పెద్ద వృక్షాలు తన యొక్క తొండంతో ఏరులతో పీకేసేదన్నమాట. ఈ గజరాజు వస్తున్న యొక్క శబ్దం చూసి, గజరాజు వస్తుందని కాదు, గజేంద్రుడు కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్నాడు. ఆ యొక్క స్మెల్ స్ప్రెడ్ అయిపోయి అన్ని జీవులు కూడా పరిశీలించి పెద్ద పెద్ద జంతువులు, క్రూర మృగాలన్నీ కూడా పారిపోయావు అనమాట. పెద్ద పెద్ద సింహాలు, పెద్ద పులులు, తోడేళ్ళు ఇవన్నీ కూడా గుహలోకి దూరిపోయేవి. చిన్న చిన్న నిర్జీవ పశువులు నా గజేంద్రుడు వస్తున్నాడు, నాకు ఎటువంటి భయం లేదని నిర్భయంగా అడవిలో సంచరించేవన్నమాట. ఇది గజేంద్రుడి యొక్క పవర్ అన్నమాట. అద్భుతంగా ఉంటుంది. గజేంద్రుడు వస్తే వెనక మనలో ఎంతోమంది భార్యలు, గజేంద్రుడికి ఎంతోమంది పిల్లలు కూడా ఉండేవారు అనమాట. వాళ్ళందరూ కూడా వచ్చేవారు. ఒక్క గజేంద్రుడు పెద్ద బాడీ బిల్డర్ లాగా వస్తూ ఇలాగ భుజాలు ఇలాగా అటు ఇటుగా దాని యొక్క నడక కూడా అద్భుతం వర్ణించారు సుఖదేవ్ గోస్వామి. హైవే అయిపోయేదన్నమాట మొత్తం. అలాంటి గజేంద్రుడు మంచి రోహిణి కాంతుల టైము, మంచి ఎండాకాలము, దాహం వేసింది. దాహం వేస్తే సరోవరంకి వెళ్ళిందనమాట. సరోవరం దగ్గరికి వెళ్ళింది. పర్లే, మంచిదే. సరోవరంలో నువ్వు దాహం తీర్చుకున్నావు, ఓకే, నువ్వు దాహం తీర్చుకున్నావు. తర్వాత నీ భార్య పిల్లలు కూడా దాహం తీర్చావు. ఇంతవరకు కూడా గృహస్థ ధర్మం మంచిదే, అలా చెయ్యాలి. నువ్వు స్వయంగా భోజనం చెయ్యు, జలపానం చెయ్యు, నీ భార్య బిడ్డలకు కూడా చేపించు, ఇంతవరకు కరెక్టే. కానీ అధిగమించింది చేసింది గజేంద్రుడు. ఎంత ఆకర్షణ పెట్టుకొని భార్య దిగిన తర్వాత ఏం చేసింది? స్నానం ఆడింది. తొండంతో నీళ్లు పోసుకుంది సవర్లాగా. స్నానం హాయిగా ఉంది. ఎండాకాలం చల్లనీళ్ళు చేస్తే హాయిగా ఉంటుంది. ఓకే, అంతవరకు కూడా సుఖదేవ్ కోసం చెప్పాడు. ఓకే, స్నానం చెయ్యి, మంచిదే. తర్వాత భార్యలకి పిల్లలకు కూడా స్నానం చేపించింది. మనం కూడా వేస్తూ ఉంటాం కదా భార్యల మీద, పిల్లల మీద. ఆనందం, ప్రేమ ఎక్కువైపోయి లోటాలు నీళ్ళు కూడా పోస్తూ ఉంటాము. ఈ ప్రేమ, ఆకర్షణ, అటాచ్మెంట్ అన్నమాట. ఇదంతాను ఆకర్షణతోనే పోస్తూ ఉంటాము. ఈ గజేంద్రుడు కాదు, సుఖదేవ్ కోసం యాజ్ ఇట్ ఈజ్ చెప్పాడు. మనము గజేంద్రుడు అంటే మన స్టోరీ ఇది. ఆకర్షణలో మునిగిపోయి పిల్లలు, పౌత్రులు, పుత్రులు అని అదే అని ఇదని భార్య అని ఆకర్షణలో మునిగిపోయి వాళ్ళలోనే లీనమైపోతాం. వాళ్ళు ఇక మానవ లీల, మన లీల మనం స్టార్ట్ చేస్తాం అనమాట. భగవంతుడు లీలలు చేశాడు, అవన్నీ మర్చిపోతాం. మన లీల స్టార్ట్ చేస్తాం. ఇంకా మన రాసలీలలో మనం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా చేసావన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటే లోపల ఉన్న గ్రహ అంటే మొసలు అనమాట. అది ఆలోచించింది, నా స్థానానికి నిర్మలమైన సరోవరం చక్కగా నిర్మలంగా ఉంది. ఈ నిర్మలమైన సరోవరానికి వచ్చి
ఎవరు ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేశారు నన్ను అనేసి లోపల లోపలే వచ్చి కాళ్ళని పట్టుకుంది. కాళ్ళని పట్టుకుంటే దానికి ఏం అనిపించలే. చీమ కుట్టినట్టుగా ఉంది. చీమ కుట్టినట్టుగా ఉంది. ఏం అనిపించలే. అయినా సరే ఈ భార్య పిల్లల మీద ఇంకా రమిస్తుందన్నమాట ఈ గజేంద్రుడు. అంత సమర్థత ఉంది. ఇంకా ఆకర్షణ పెంచుకొని ఇంకా రమిస్తుంది భార్య పిల్లల పట్ల. ఇంకేం అనిపించలే. నిదానం ఇంకా గట్టిగా పట్టుకుందనమాట. గట్టిగా నొక్కి పట్టుకుంది. అప్పుడు కూడా ఏదో లోపల ఏదో ఉంది అని అనిపించింది. అప్పుడు కూడా అర్థం చేసుకోలే. ఎప్పుడైతే మూడోసారి గట్టిగా పట్టుకొని లాక్కొని వెళ్ళిందో అప్పుడు దీని మత్తు దిగిందనమాట. వాస్తవానికి ఏదో అయ్యింది నాకు. క్యాన్సర్ అయ్యింది. మూడో స్టేజ్కి వచ్చింది. నేను చావబోతున్నాను. ఫస్ట్ స్టేజ్లో తెలుసుకోలే, సెకండ్ స్టేజ్లో తెలుసుకోలే. ఎందుకు? మత్తు అలాగ ఎక్కింది మనకి. యాజ్ ఇట్ ఈస్గా భాగవతంలో ఉంది. మీ గజేంద్ర మోక్షం చదవండి. భార్య పిల్లల ఆకర్షణ అన్నమాట. ఈ ఆకర్షణ మీద చావు దగ్గరికి వచ్చింది. నీ నెత్తి మీద తాండవం ఆడుతుంది మృత్యుదేవత. నువ్వు తెలుసుకోలేకపోయావు. అప్పుడే బయటపడిపోతే గజేంద్రుడు బతికేవాడు. కానీ 2, 3 సార్లు అవకాశం ఇచ్చింది ఆ మొసలి గూడను, గ్రహ గూడను. మాట వినలే. దాని యొక్క బల ప్రభావం చూపించింది ఈ గజేంద్రుడి మీద. నువ్వు ఇలాగ మాట వినవు, నీకు నడి ఒడ్డుకి ఈడ్చుకొని వెళ్ళిపోయింది. అలాగే మన మృత్యు వస్తుంది మనకి. జీవితాంతరం చెప్తావు. ఈ శాస్త్రాలు గురువు వీళ్ళందరూ చెప్తారు, వినము మనము. మృత్యు అనేసి ఎప్పుడైతే వస్తుంది, జిత్తు పట్టుకొని ఈడ్చుకొని వెళ్తుందో అప్పుడు మనకు తెలుస్తుంది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, వింటే బాగుండేది అనేసి. అలాగే గజేంద్రుడికి పరిస్థితి అయిందనమాట. చారు ప్రహర యుద్ధ భయో. అప్పుడు బుద్ధి వచ్చి గజేంద్రుడు గోవిందుని ప్రార్థించాడనమాట. హే గోవింద హే గోపాల్ అబుత జీవన్ హారే. సూరదాస్ బాబా భజన ఇది. బ్రజవాసు సూరదాస్ బాబా భగవంతుడి యొక్క రాసలీలలో ఈ గజేంద్రుడి కోసము, ఇవన్నీ పోతన కోసము అనేక లీలల్లోనే బ్రజవాసులు మంచి భజన రాశారు. అద్భుతమైన భజన, రసపూరితమైన భజనలు ఇవన్నీ. ఏ గోవింద ఏ గోపాల్ అబుతో జీవన్ ఆరే. ఇక నేను జీవితం ఓడిపోయాను. అప్పుడు తెలుస్తుంది నేను ఓడిపోయాను కృష్ణ, ఇప్పుడు నువ్వే దిక్కు. అంత అయిపోయిన తర్వాత ముందే అనొచ్చుగా పని, ముందే శరణాగతి పొందొచ్చుగా. మనం కూడా అంతే. ఎప్పుడైతే మృత్యు దగ్గరికి వెళ్తాం అప్పుడు కృష్ణుడు గుర్తుకొస్తాడు. అంతవరకు అహంకారము, నా వెనకాతలు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, నా వెనకాతలు చాలా సైన్యం ఉంది, నన్ను ఏ విధంగానే కాపాడేస్తారు. ఎవరు నీకు కాపాడతారు? ఎప్పుడైతే గ్రహం లోపలికి వెళ్తుందో, లాక్కని వెళ్తుందో, ముందు భార్యలు పిలిచింది. ఆ భార్యలందరూ వచ్చారు. తొండం చైన్ బ్యాచ్ తయారు చేశారనమాట. అందరూ లాగడానికి ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. తర్వాత బంధువులు వచ్చారనమాట. వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. పిల్లలు, భార్యలు, బంధువులు అందరూ లాగడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ విఫలమైపోయారు. మృత్యు దగ్గర ఎవరు జయిస్తారు? మృత్యు దగ్గర ఎవరు? అందరూ ఓడిపోవడమే. తన శక్తిని తను నమ్ముకుంది గజరాజు. తన భార్యల శక్తిని భార్యలు కాపాడేస్తారేమో నమ్ముకుంది. నాకు చాలా మంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నా బంధువులు చాలా బలశాలు, డబ్బున్న వాళ్ళు. మృత్యుని కాపాడగలరా? అలాగైతే ఎంతమంది వీళ్ళంతా పెద్ద పెద్ద బిల్గేట్స్ ఉన్నారు ప్రపంచంలోని, వాళ్ళందరూ ఈ రోజుకి అమరులు అయిపోవాలి, చనిపోవాలి కాదు. బిల్గేట్స్ కానీ, లేదంటే చారీ చవడి కానీ, ఆ తర్వాత డ్యాన్స్ ఆయన ఎవరు, డ్యాన్స్ చాలా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి డ్యాన్స్లోని, మైకల్ జాక్సన్. మైకల్ జాక్సన్ కొన్ని వేల వేల కోట్లు, లెక్కలేదు ధనానికి. డాక్టర్లు చెప్పారనమాట 150 సంవత్సరాలు బతుకుతారనేసి. కానీ 50 సంవత్సరాల్లోనే అవుట్ అయిపోయాడు. వాళ్ళందరూ బతికేవారు కదా, మరి ధనం బోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర. బ్యాక్గ్రౌండ్ బతికించదు, ధనము బతికించదు. ఈ భార్య పిల్లలు ఏదన్నా పుత్ర పరిజన ఎదెక్కి ఆచర్య పరతీతిరే. గోవిందదాసులు వారు చెప్తున్నారనమాట. ఏదన్నా యౌవన పుత్ర పరిజన ఎదెక్కి ఆచే పరతీతిరే.
వీళ్ళేంటి? ఏం చేయగలరు నీ కోసము? ఏదేదైనా చేస్తారు. కానీ మృత్యువు నుంచి కాపాడలేరు. ఇంకేదైనా చేస్తారు వీళ్ళు. కానీ మృత్యువు నుంచి కాపాడలేరు. ఆ మృత్యువు మీద విజయం సాధించాలంటే ఏకైక మార్గము శ్రీమద్ భాగవత పఠనము. గజేంద్రుడు అదే చేశాడనమాట. మృత్యువు మీద విజయం పొందాడు. దేవిం సరస్వతిం వ్యాసం తతో ఉదీరయే. మృత్యు మీద విజయం సాధించాలి. అన్నిటికన్నా పెద్ద విజయము. ఏ రోజైనా చనిపోతాం మనము. ఇప్పుడో కానీ రేపో. కానీ మరణ ధర్మాన్ని మనిషి చనిపోయేటప్పుడు విజయం సాధించాలి. లేదా మన జన్మ ఫెయిలు. అంతే. నారాయణ స్మృతి అది కలగలేదా మన జన్మ వేస్ట్. ఇది అన్నమాట ఈ శ్లోకము మనకి నేర్పుతుంది. మనం కేవలము బై హార్ట్‌గా అరగదీసి పాడుతా ఉంటాం రోజును. కానీ దీంట్లో ఇంత పెద్ద సిద్ధాంతం ఉందా అని మీరు అనుకుంటారనమాట. ఉంది. తెలిసిందా? ఇది ఈ విధంగా సూత గోస్వామి సమస్త దేవీ దేవతలకి, నరనారాయణకి, తర్వాత నరోత్తమ కృష్ణుడికి, తర్వాత దేవి రాధారాణికి, తర్వాత సరస్వతి దేవికి, తర్వాత గ్రంథకారుడైన వ్యాసమునికి అందరికీ ప్రణామాలు చేస్తున్నారు. ఎలాగా? జయము జయము కలుగుగాక, జయము జయము కలుగుగాక, నాకు కూడా జయము కలుగుగాక అని సూత గోస్వామి ప్రణామం చేస్తున్నారు. సో ఈ విధంగా ప్రణామాలు చేసి నేను కూడా మీ అందరికి కూడా ప్రణామాలు చేసి భాగవతం వీళ్ళందరికీ కూడా మేము కూడా ప్రణామాలు చేసి ఈరోజు భాగవత సప్తాహం స్టాప్ చేసి రేపు మిగతా విషయాలు మనం అందరం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రేమతో భావంతో మీరు అందరూ కూడా హరే కృష్ణ మంత్రాన్ని చెప్పండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ హరే హరే రామ 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 హరే హరే రామ హరే. హరే హరే.